గురుస్వరూపులకు పిరమిడ్ ధ్యానులందరికీ సోదర సిద్ధివిద్యాది లోకానికి మరి సుదూర ప్రాంతంలో వింటున్న ప్రేక్షక మహాశైలకు నా యొక్క హృదయపూర్వక ఆప్త నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారి ఆధ్వర్యంలో ఈ కట్టాల్లో జరుగుతున్న ఈ మహా ధ్యానయాగానికి ఆధ్వర్యం వహిస్తున్న పిఎంసి చైర్మన్ గారు, అలాగనే మణిమాల పత్రిజీ వారి సతీమణి మణిమాల గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ధ్యానం గురించి కొద్దిగా వివరించి చెప్దామని నేను గత మన గురుదేవులు బ్రహ్మర్షి సద్గురు శ్రీ శ్రీ స్వామి రామానంద పరమహంస వారి వద్ద 14 సంవత్సరాలు సేవ చేస్తూ గత 46 సంవత్సరాల నుంచి కూడా ఈ సిద్ధయోగ ప్రాణాయామస్తూ వేలాది మందికి ఈ విద్యను ఉపదేశిస్తూ మన పురాణ శాస్త్రాల్లో సనాతన ధర్మం అనే ఏదైతే చెప్పబడుతుందో ఆ సనాతన బ్రహ్మ విద్య ఈ సిద్ధయోగ విద్యే అని శాస్త్ర ప్రమాణబద్ధంగా వైద్యపరంగా మరి సైంటిఫిక్గా కూడా ఈ మూడింటిని కూడా క్రోడీకరించి ఈ ధ్యానం గురించి, ధ్యానము ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, మనసుకి, ప్రాణానికి, శ్వాసకి గల సంబంధం ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు విశదీకరింపదలుచుకున్నాను. ఈ ధ్యానం అనే పదం అనేది ఏంటంటే ఎప్పటి నుంచో కూడా మనం అన్నిటికంటే సులభతరమైనది ఏదంటే ధ్యానమే, అన్నిటికంటే కష్టతరమైనది కూడా ధ్యానమే. మనం కళ్ళు మూసుకుంటే చాలు ధ్యానంలోకి వెళ్తాం, అన్నిటికంటే సులభతరమైంది. కానీ ధ్యానంలోన పరాకాష్ఠ ఒకటి ఉంది. ఆ ధ్యానంలోకి వెళ్ళడానికి మాత్రం మనం చాలా సాధన చేయాల్సి ఉంది. నేను ఈవేళ వచ్చింది ఎందుకంటే మీరు ఇన్ని వేల మంది, లక్షలాది మంది ఈ ధ్యానం యందు ఉత్సుకత చూపిస్తూ సుదూర ప్రాంతాల నుంచి బాబాల గోపాలం అందరూ కూడా వచ్చి ఒక తిరునాళ్ళ యాత్రలాగా వచ్చి పాల్గొంటున్నారు. ఇక్కడ పిరమిడ్, మహేశ్వర పిరమిడ్ అనేది అద్భుతమైన పిరమిడ్. ఈ పిరమిడ్లో నేను 3 సార్లు ఆ క్వీన్స్ ఛాంబర్లో నేను యోగం చేశాను. గత 2 సార్లు, ఇది రాత్రి 3వసారి. అలాగనే బెంగళూరులో పిరమిడ్ వ్యాలీలు కూడా అక్కడ 2 సార్లు పిరమిడ్లో కూడా ఈ ధ్యానం యోగం చేశాను. ధ్యానం అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర సాంప్రదాయంలో ఏంటంటే ఎక్కడైతే ధ్యానం అన్నామో దాని ముందు యోగం ఉండాలి, ఎక్కడైతే యోగం ఉన్నదో అక్కడ ధ్యానం తరువాత ఉండాలి. ఈ రెండు కూడా యోగము ధ్యానము అనేవి విడదీయరాని పదాలు. ఎలాంటి పదాలంటే మనము ప్రాణాయామం, యోగం అంటే ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో అనేక రకాల పదాలు వాడుతున్నారు. కానీ నిజానికి ప్రాణాయామం అంటే ప్రాణాన్ని ఆయామం చేయటం, అంటే పొడిగించటం. ఈ పొడిగించడం ఏమిటో ఇదంతా మీకు తెలియాలంటే ముందు ప్రాణము గురించి, శ్వాస గురించి ఇది తెలియాలి. ఇది తెలియాలి అనుకుంటే మన ప్రాణం అనేది మనలోనే కాదు అన్ని జీవుల్లో కూడా ఉంది. అది శ్వాస రూపంలో మనలో నడుస్తూ ఉంది.
ఈ శ్వాస రూపంలో నడుస్తుండేటప్పుడు ఒకటే ప్రాణం అందరిలోన ఉన్నప్పటికీ కూడా ఈ పైకి కిందికి నడుపుతున్న ఆ శ్వాస బట్టి మనం వేరువేరు అయిపోయాం. మనం అందరం వేరువేరుగా ఉన్నాం ఇప్పుడు. కానీ లోపల ఉండే ప్రాణము చైతన్యము ఒకటే. ఆ వేరువేరు అవడం ఏంటంటే మన శ్వాస గతాగతాలు. ఈ గతాగతాల గురించి శాస్త్ర ప్రమాణంగా నేను చెప్పదలుచుకున్నాను. మనలోన ప్రతి ఒక్కరిలో కూడా శ్వాస అనేది కిందకి మీదకి వెళ్తున్న దాంట్లో మనం క్రిందకి ఎక్కువ వదిలిపెడుతున్నాము, పైకి తక్కువ తీసుకుంటున్నాము అనేది జగము ఎరగని సత్యం. జగము ఎరగని సత్యం ఇది శాస్త్రంలో ఉంది. కానీ నిత్య ప్రమాణం అందరిలో జరుగుతున్నది. కానీ మనం జగం ఎరగని సత్యం ఒకటి ఉంది. అదేమిటంటే మన నిశ్వాసం, ఎక్స్పిరేషన్ అంటాం చూసారా, అది ఇక్కడ నుంచి నాసాపుటాల నుంచి 30 సెంటీమీటర్ల వరకు మనం విడిచిపెడుతున్నాం. మరల ఉచ్ఛ్వాసంలో మాత్రం 20 సెంటీమీటర్ల నుంచే తీసుకుంటున్నాం. అంటే ప్రతి శ్వాసలో కూడా 10 సెంటీమీటర్లు మనలోన ఓ దివ్య శక్తి, జ్ఞానము, ఆనందము, ప్రకాశం ఇవన్నీ కూడా కోల్పోతున్నాం. ఇది మనలోనే కాదు, పిపీలికాది బ్రహ్మ పర్యంతం ప్రతి జీవుల్లో కూడా నిశ్వాసం ఎక్కువ, ఉచ్ఛ్వాసము తక్కువ. చెట్లు, చాములు, జంతువులు, మనుషులు అందరిలో కూడా ఏంటంటే ఈ శ్వాస అనేది ఎక్కువ, ఇది తక్కువ. మనలోనేంటంటే 30 సెంటీమీటర్లు వదిలిపెడుతున్నాం, 20 సెంటీమీటర్ల నుంచి తీసుకుంటున్నాం. ఇది మనం మెలకుగా ఉండే జాగృత అవస్థలో జరుగుతుంది. ఇంకా నిద్రలోన, స్వప్నంలోన ఇంకా అనేక రకాలుగా జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువ పోతుంది. మనము సెంటీమీటర్లు అంటే అర్థం ఏంటంటే, మనము ఈ సిరింజిని చూసారా, సిరింజిలోంచి మనం నీళ్ళు తీసామనుకోండి, తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటాం? నెమ్మదిగా తీసుకుంటాం. వదిలిపెట్టేటప్పుడు ఇలా గట్టిగా నొక్కితే ఆ దూరం పడుతుంది. అదే నీరు తీసుకునేది, అదే నీరు బయటకు వదిలిపెట్టే దాంట్లో తేడా ఉంది. తీసుకునేటప్పుడు ఎక్కువగా కష్టంగా లాగుతున్నాం, వదిలిపెట్టేటప్పుడు చాలా త్వరగా వదిలిపెడుతున్నాం. అదేవిధంగా మన శ్వాస అనేది ఇటు ఎక్కువ పోతుంది, ఇటు తక్కువ వెళ్తుంది. ఈ విధంగా మనం ప్రతి శ్వాసలో కూడా 10 సెంటీమీటర్లు ఎక్స్ట్రా ఎనర్జీ అనేది బయటికి పోతుంది. ఈ 10 సెంటీమీటర్లు, ఒక సెంటీమీటర్లు అంటే ఏంటి? ఎనర్జీ దట్ ఈస్ పుషింగ్ అవుట్ మోర్ మన లోపల నుంచి. అది ఒక శ్వాసలోన 10 సెంటీమీటర్లు పోతుంది ఎక్స్ట్రా. మరి మనం సగటున నిమిషానికి 15 శ్వాసలు తీసుకుని విడిచిపెడుతున్నాం. అంటే 15 × 10 1.5 మీటర్లు మనం కోల్పోతున్నాం. గంటకి 900 శ్వాసలు అంటే 90 మీటర్లు పోతుంది. మరి రోజుకి 21,600 శ్వాసలు × 10 సెంటీమీటర్లు లెక్క వేసుకుంటే 2 కిలోమీటర్ల 160 మీటర్లు పోతుంది ఒక్క రోజులో. ఇది ఎప్పటి నుంచి పోతుంది? తల్లి గర్భములో మనం మొదటి వచ్చింది మొదలు ఇది పోతుంది. ఇది అందరికీ తెలియాలి. అంటే మనము తల్లి గర్భంలోంచి రాగానే మనలోన ఈ నిశ్వాసం ప్రారంభమవుతుంది. ఇది వైద్య శాస్త్రంలో కూడా అలా తెలియలేని సత్యం ఏమిటంటే ఉచ్ఛ్వాసంతో మొదలవుతుందని అంటారు, కానీ నిశ్వాసంతోనే ప్రారంభమవుతుంది. దాని వివరణ యూట్యూబ్లో చాలాసార్లు చెప్పాను. కానీ ప్రస్తుతానికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన తల్లి గర్భంలో ఉండేటప్పుడు మనకి శ్వాస లేదు. ఆ శ్వాస లేకపోవడం వల్ల ఏంటంటే పూర్వజన్మల జ్ఞానం మనకుంటుంది. కపిల మహర్షి తన తల్లి దేవహూతికి 3వ అధ్యాయం భాగవతంలో చెప్పున్నారు. ఇది ఇలాగ నువ్వు మొదటి శ్వాస వదిలిపెట్టడంతో ఆ జ్ఞానమంతా కూడా ఆ శ్వాసతో పోయింది. మాయలో పడ్డాం, తన పూర్వజన్మల జ్ఞానం పోయింది. ఇక మళ్ళీ దాన్ని వెనక్కి లాగాలి. ఆ వెనక్కి లాగడానికి ప్రయత్నమే ఇప్పుడు భగవంతుని అన్వేషణ. మనం ఏంటంటే ప్రతి శ్వాసలో కూడా క్రిందకి ఎక్కువ పోతున్నప్పుడు మనం ఎంతగా
కళ్ళు మూసుకొని ఏమి చేసినా సరే అది ఇంకా పోతూనే ఉంటుంది, కానీ పైకి వెళ్ళదు. నేను వచ్చింది ఏంటంటే మిమ్మల్ని బూస్టప్ చేయడానికి, మిమ్మల్ని ప్రమోట్ చేయడానికే ఇక్కడికి వచ్చాను నేను. ఈ ధ్యానం అనేది ఏంటంటే మీరందరూ కూడా చేసే విధానం, ఆ ప్రమోషన్ స్టేజ్లోకి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో ఉండే లోపాలని మనం సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుంటే అక్కడికి వెళ్తాం. చెప్పాను మొదట సామాన్య ధ్యానం వేరు, తర్వాత అష్టాంగ యోగాల్లో పతంజలి మహర్షి చెప్పిన యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి 7వ అంగంలోకి వెళ్ళాలి. అది దానికి సాధన చెయ్యాలి. అది చేయకపోతే ఏమవుతుందంటే మనం ఇలాగ వెళ్తున్న దాన్ని కళ్ళు మూసుకుని చేస్తుంటే కాసేపటికి ఏమవుతుందంటే మనలో ఉండే ప్రజ్ఞ, మన కాన్షియస్నెస్ అది పోయి మనస్సు అనేది ఒక శూన్య స్థితికి వెళ్తుంది. ఆ శూన్య స్థితికి వెళ్ళడంతోనే మనం అంతా మైండ్ వెకేట్ అయిపోయిందని అనుకుంటున్నాం, కానీ కాదు. ఇదేంటంటే తాత్కాలికం మాత్రమే. మనం ఏం చేయాలంటే ఇలాగ పోయిన దాన్ని ఇలాగ ఎక్కువగా తీసుకువెళ్ళామంటే జ్ఞానం పెరుగుతుంది, ఎలర్ట్ అవుతాం. ఎలర్ట్ అయితే మనం పూర్వజన్మలు ఎక్కడి నుంచి వచ్చాము, అసలు మన మొదటి స్థితి ఏమిటి, మనం అసలు మొట్టమొదటి మనం ఎవరు, అవన్నీ తెలుసుకుంటాం. దీనికి శాస్త్రం ఏం చెప్తుందంటే అయనే దక్షిణే ప్రాప్తే ప్రపంచాభిముఖంగత అహంకార అభిమానైన జీవస్యాది సదాశివ అన్నారు. మన శ్వాస అయనం బట్టి క్రిందకి, దక్షిణ బట్టి క్రిందకి, ఇలాగ క్రిందకి ప్రయాణం చేయడం వల్ల ఏంటంటే మనం ఇక్కడ ఉండేటప్పుడు ఈశ్వరులమే, క్రిందకి రావడంతోన మనం జీవులం అయిపోయాము. ఎంత కిందకి శ్వాస పోతే అంతగా జీవులం అయిపోతున్నాం. అందువలన ఆ నిజస్వరూపాన్ని మర్చిపోవడం వల్ల ఏమైంది, మన ఈ శ్వాసతో పాటు మన మనసు కూడా బయటకు వచ్చి బహిర్గతమై ఇంద్రియాల ద్వారా ఈ ప్రపంచాన్నంతా అల్లుకుంటుంది. ఈ ప్రపంచం అంతా కూడా మనలోంచి వచ్చినదే. దీన్ని అర్థం చేసుకోవడానికి సాధన చేయగా అర్థమవుతుంది. మరి అటువంటి ఈ మనం కృత్రిమంగా కల్పించుకుని ఈ ప్రపంచంలోనే మన జీవయాత్ర చేస్తున్నాం. దీంట్లో సుఖదుఖాలు అనుభవిస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక స్వప్నమే, ఇది కల వంటిదే. మన నిజస్వరూపం ఏంటంటే ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసేదే యోగము లేక ప్రాణాయామం. దాని తరువాత ధ్యానం. మీకు ఉదాహరణ చెప్తాను. మనం ప్రాణాయామం అంటే మన ప్రాణాన్ని లోపల శ్వాస పట్టుకొని మథనం చెయ్యాలి. మథనం చేస్తే వేడెక్కుతుంది, అగ్ని వస్తుంది, యోగాగ్ని వస్తుంది. అది ఆ అగ్నికి ఏమవుతుందంటే మన శరీరంలో ఉండే మలినాలు కఫరూపంలో ఉన్నాయి, ఆ వెన్నలాంటి మలినాల్ని మనం దగ్ధం చెయ్యాలి. దగ్ధం చేస్తే ఈ శ్వాస పైకి వెళ్తుంది. శ్వాస పైకి తీసుకువెళ్ళే దాని పేరు ప్రాణాయామం. అది కాకుండా ఏమిటంటే బయటి గాలి తీసుకొచ్చి కొంతమంది యోగా అని చెప్పి బయటి గాలితో తీసుకొని చేస్తున్నారు. అది శ్వాసాయామం. శ్వాసాయామం వేరు, ప్రాణాయామం వేరు. నేను ఈ వివరణ ఎందుకు ఇస్తున్నానంటే మనం ఏ సాధన చేసినా సరే డీప్గా గాలి తీసుకుంటూ అంటున్నారు. డీప్గా గాలి ఏది తీసుకుంటున్నాము? బయట గాలి ఏంటుంది? ప్రాణవాయువు ఉంది అంటున్నారు. ప్రాణవాయువు ఏమిటి? అది ఆక్సిజన్. ఆక్సిజన్ ఏంటి? ఒక ఫిజికల్ ఇనార్గానిక్ గ్యాస్. అది మన ప్రాణం కాదు. మన లోపల ప్రాణం వేరే ఉంది. మన లోపల ప్రాణం అనేది అది నిరంతరము శ్వాసలోంచి ఇలా ఖర్చు అవుతుంది. దానిని మనం మీదకి తీసుకువెళ్ళాలి తప్పించి, కానీ ఈ బయటి గాలి తీసుకొచ్చి లోపల లంఘించి కుంభించి ఏం చేసినా ఉపయోగము లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మదనం చేస్తూ మజ్జిగ చిలుకుతాం కదా, చూసారా? మజ్జిగ చిలికిన తర్వాత ఏమొస్తుంది? వెన్న తేలుతుంది. ఆ వెన్నని కూడబెట్టేది ధ్యానం, మజ్జిగకి చిలికేది ప్రాణాయామం. ప్రాణాయామం చేసిన తర్వాత ధ్యానం చెయ్యాలి. అది ఎలాంటిదంటే ఇప్పుడు మనం ఒక గ్రద్ద లేదా రాబందు అది ఆకాశంలో పైకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది? మొదట 2 రెక్కలతోన ఇలా ఆడించుకుంటూ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది? ఇంకా అది ఆపేసి
ఇలా తిరుగుతుంది. అవునా కాదా? ఏంటి ఇక్కడ భూమి మీదే లేచిన వెంటనే ఇలా తిరుగుతుందా? గ్రద్ద కానీ రాబోద్దు కానీ అదేం చేస్తుంది? ఇలా 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 పైకి వెళ్ళి అక్కడి నుంచి తిరుగుతుంది. ఇలా ఇలా వెళ్ళేది ప్రాణాయామం, ఇలా తిరిగేది ధ్యానం. ఆ ధ్యాన స్థితిలోకి మనం వెళ్ళాలి. మీకు ఆ స్థితిలోకి మిమ్మల్ని ప్రమోట్ చేయాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే ఈ సాధనలన్నీ కూడా ఏంటంటే మనని ఒక సబ్కాన్షియస్ స్టేట్, ఒక తమో స్థితికి తీసుకువెళ్తున్నాయి. ఆ తీసుకువెళ్ళేటప్పుడు ఒక రకమైన మైకం కమ్ముతుంది. అదే మనము ఆనందం అనుకుంటున్నాం. ఈ ఆనందం కాదు. ఇది మనకి ఎటువంటిదంటే బురద నీరు ఉంది. ఆ బురద నీరులో బురద ఉంది. అది కదలకుండా చేస్తే బురద పోదు. బురద నీరు కదలకుండా చేస్తే బురద పోదు, బురద ఉంటుంది. ఏమి మనం ఈ బురద నీటిని కదలకుండా ఇలా కూర్చుంటే అది బురద నీరు కదలని స్థితి. అలా కాకుండా బురద నీటిలోని బురదను తొలగించి తరువాత ఆ నీటిని కదలకుండా చేయాలి. బురద నీటిని నిర్మలం చేయాలి. తరువాత మంచినీటిని నిశ్చలము చేయాలి. నిర్మలం చేసేది ప్రాణాయామం, నిశ్చలము చేసేది ధ్యానం. చూసారా? అయితే ధ్యానం అంటే అర్థం ఏమిటంటే ధ్యానం. నీ బుద్ధి క్రిందకు పోతున్న దాన్ని మీదకి ప్రయాణింపజేసేదే ధ్యానం. అందుకు ధ్యానం చెయ్యాలి. మనం ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే మనం మన లోపల ఉండే ఆత్మని తెలుసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకుంటే తెలుసుకోలేము. మనం మీదకు వెళ్ళాలి. ఉత్తరాభిముఖో భూత్వా స్థానాంతరం క్రమాత్ మూధ్యాధాయ ఆత్మనఃప్రాణం ఆశతో యోగధారణం ఉన్నారు త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్తులోన. మనం కిందకి ఇలా పోతుంది, దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ఇలా మీదకి తీసుకువెళ్ళాలి. ఆ మీదకి తీసుకు వెళ్ళిన తరువాత ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేయడం అంటే ఏంటి? మామూలుగా అప్పుడు అలా కాదు. మనం తలదించవలసిన పని లేదు. చేస్తున్న కొద్ది ఏమవుతుంది? నిటారుగా కూర్చుంటాం, కళ్ళు పైకి వెళ్తాయి. కళ్ళు పైకి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా మెదడులోన అనేక రకాల మలినాలు అన్నీ దగ్ధం అవుతాయి. ఆ దగ్ధం శరీరంలో దగ్ధం అవుతుంది, మెదడులో కూడా దగ్ధం అవుద్ది. ఇప్పుడు మనలోనే ఏంటంటే రక్త ప్రసరణ క్షుణ్ణంగా ప్రయాణం జరుగుతుంది. తరువాత మన లోపల మేరుద్రవం అని సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని మన మెదడులో ఉంది. అది కూడా లోపల మన ఈ సాధన ద్వారా అది ప్రదర్శన చెయ్యాలి. మనం గిరి ప్రదర్శన అంటున్నాం చూసారా? గిరి ప్రదర్శన బయట కాదు, మీ లోపలే ప్రదర్శన చేయాలి. ఆ ప్రదర్శన చేసేదే ప్రాణాయామం. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ పిరమిడ్లోన ఒక మహా అద్భుతమైన ఎనర్జీ ఉంది. నేను ఈ పిరమిడ్ని సపోర్ట్ చేయడానికే వచ్చాను నేను. అయితే మనం కేవలం పిరమిడ్లో కూర్చుంటే సరిపోదు, అందులో సాధన చెయ్యాలి. అందులో సాధన చేస్తే ఆ ఎనర్జీని మనం ట్యాప్ చేయగలం. ఇప్పుడు పిరమిడ్లో ఉండే అది ఒక బ్యూటిఫుల్ సైంటిఫిక్ స్ట్రక్చర్. ఇది దాంట్లో ఏంటంటే ఇలాగా త్రికోణంలో ఉండేటప్పుడు పైనుంచి భూమి ఆకర్షణ శక్తి పైనుంచి పడుతుంది. అది పడేటప్పుడు ఈ పిరమిడ్ తలం దగ్గర పడి ఇలాగా స్పిల్ ఓవర్ అవుతుంది. స్పిల్ ఓవర్ అయితే ఈ పిరమిడ్ కింద ఏమిటి ఉంటుంది? పిరమిడ్ కింద వ్యాక్యూమ్ ఉంటుంది. అంటే ఒక శూన్య స్థితి ఉంటుంది. ఆ శూన్య స్థితి ఉండేటప్పుడు ఏంటంటే మన లోపల మన శరీరంలోన 2 శక్తులు ఉన్నాయి. ప్రాణ అపానం అనే 2 శక్తులు ఉన్నాయి. ఈ ప్రాణం అనేది శ్వాసను పైకి తీసుకువెళ్ళేది ప్రాణ అపాన, ఆన పాన సతి. మనం అంటున్నాం చూసారా? ఈ ప్రాణం అనేది పైకి శ్వాస తీసుకువెళ్ళేది, అపానం అనేది శ్వాస కిందకి నొక్కేది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ అపానాన్ని తీసుకువెళ్ళి ఈ ప్రాణంలో కలపాలి. అపానం తీసుకొచ్చి ప్రాణంలో కలపాలంటే మనం వాళ్ళ కళ్ళు మూసుకుంటే కలుస్తుందా? ఇది నాభి దగ్గర గుదస్థానంలోన బరువుగా ఉంది. ఆ బరువు దాన్ని తొలగించాలనుకుంటే మనం మథనం చేసి వేడెక్కిస్తే ఈ అపానం అనేది కరిగి ఇక్కడికి వెళ్ళి కలుస్తుంది. అది ఆనాపాన సతి. ఆనాపాన సతి బుద్ధుడు చెప్పింది. ఆనాపాన సతి అంటే ఈ యోగ సాధన ద్వారా అది అక్కడ కలపాలి. అది కలిపితే ఏమవుతుంది? మనకి
శారీరకంగా మొత్తం అన్ని మలినాలు దగ్ధమై ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, మరి మానసికంగా కూడా ప్రశాంతత కలుగుతుంది. ఇది నేను కొత్తగా చెప్పినది కాదు, ఇది సనాతన బ్రహ్మ విద్య. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇది చెప్పి ఉన్నారు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదమోత్తమం ప్రత్యక్షావగమం ధన్యం సుసుఖం కత్తుమవి అన్నారు 9వ అధ్యాయం 2వ శ్లోకంలో. ఇది అన్ని విద్యల కంటే గొప్పది, చేయటానికి చాలా సులభం, వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. ఈ సిద్ధయోగ విద్య ఆర్ ప్రాణాయామం ఇది చేస్తుంటే ఉపదేశం తీసుకుని మొదటి రోజు నుంచే మీకు ఫలితాలు ప్రారంభిస్తాయి. ప్రత్యక్షావగమం ధన్యం అన్న వెంటనే ఫలితం వస్తుంది. దీనిలో శక్తి తగులుతుంది, జ్ఞానం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ప్రకాశం కూడా కనబడుతుంది. ప్రకాశం కనబడటం అనేది టైం పడుతుంది, కానీ ఈ 3 మాత్రం మొదటి రోజు నుంచే ఇవి జరుగుతాయి. ఈ చేసే విధానం కూడా పరమాత్మ భగవద్గీతలోన మిగతా ఉపనిషత్తులో కూడా అన్ని చెప్పున్నారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుక్షైవ ఆంతరే భ్రువో ప్రాణాపానం సమోకృత్వా నాసాభ్యంతరచారిణో అన్నారు. మన శబ్ద స్పర్శ రూప రసగంధాలనే ఈ ఇంద్రియ విషయాల్ని బయట విడిచిపెట్టి దృష్టిని భూమధ్యంలో పెట్టి ఆ కొండనాలకు వెనుక నుంచి నాసాభ్యంతరచారిణి అని పరమాత్మ చెప్పినట్టు మనం ఈ ప్రాణాయామం చెయ్యాలి. చేస్తే మనకి అన్నీ స్వాధీనమై ఇక్కడ మనకి ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత అంటే అర్థం ఏంటంటే మనం మదనం చేసి నిర్మలం చేయాలి, తర్వాత ధ్యానం చేసి నిశ్చలం చేయాలి. ఈ 2 చేస్తే మనం ఉన్నత స్థితి ఆత్మస్థితిలోకి చేరుకుంటాం. ఇది నిత్యం అనుభవం. ఇది చేయలేదనుకోండి, నిత్యం సన్నిహితో మృత్యు అంటే మన శ్వాస ఎలా పోతుంటే ఏమవుతుంది, ఇలాగా ఎక్స్పిరేషన్ ఎక్కువ, ఇన్స్పిరేషన్ తక్కువ, ఇంకా అలా ఎక్స్పిరేషన్ ఎక్కువ ఏమవుతుంది, ఓన్లీ ఎక్స్పిరేషన్ నో ఇన్స్పిరేషన్, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పైర్డ్. మనం చనిపోయామంటే ఏంటి, తుది శ్వాస ఈ నిశ్వాసంలో విడిచిపెట్టి చనిపోతున్నాం. చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం, ఇంకో జన్మెత్తున్నాం, మళ్ళీ అక్కడ కూడా పుట్టి ఏం చేస్తున్నాం, ఇదే పని. మనం అడ్డుకట్ట వేయాలంటే ఏంటి, ఈ క్రిందకు వచ్చేది తగ్గించి మీదకు తీసుకువెళ్ళాలి. ఇదే యోగ శిఖోపనిషత్తు చెప్తుంది. గురువాక్యాత్ సుషుమ్నాయాం విపరీతో భవేజ్జప అన్నారు యోగ శిఖోపనిషత్తుల్లో. గురుపదేశం ద్వారా సుషుమ్నా మార్గం అంటే మన వెన్నెముకలోంచి వ్యతిరేక దశలో నడపాలి. అది నడిపితే ఏమవుతుంది, మృత్యువుని దాటుతాం. ఇలాగ వదిలిపెట్టామంటే మృత్యువులోకి వెళ్తాం, ఇలాగ తీసుకువెళ్తే మృత్యువుని దాటుతాం. ఇటువంటి సనాతన బ్రహ్మ విద్య మన భారతదేశంలో ఉండి కూడా మనం తెలియలేని పరిస్థితిలో ఉన్నది మనకిప్పుడు. అందుకనే మన సాంప్రదాయం అనేది కొత్తగా వచ్చింది కాదు. ఇది సదాశివుడు మన పరమగురుగారు స్వామి శివానంద పరమస్వారు, మన గురువుగారు స్వామి రామానంద పరమస్వారు, వారు అందరూ కూడా పతంజలి మహర్షి, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది, పోతులూరు వీరబ్రహ్మం గారు, యోగి వేమన, మీరాబాయ్ వీరందరూ ఈ సాధనే చేసి చెప్పారు. దాన్ని సరైనగా ఆచరణ లేకపోవటం వల్ల ఏంటంటే మనం యోగం తెలుసుకోలేక యోగా అని ఆసనాలు వేస్తున్నాం. ఆసనాలు అవసరమే, కానీ దానిపైన ఒకటి ఉన్నది, అది యోగం. యోగం వేరు, యోగా వేరు. ప్రాణాయామం వేరు, శ్వాసాయామం వేరు. ఇవన్నీ ఎవరు చూస్తారులేండి కాదు, వెరీ ఈజీ టు ప్రాక్టీస్. మనం ఏంటంటే మీకు ఎందుకే చెప్తున్నాను ఏంటంటే, ఈ పిరమిడ్లోన మీరు ప్రాణాయామం యోగం చేశారంటే, ఇవాళ అందరికీ మన సోదర సిద్ధ విద్యార్థులందరికీ శాంపుల్గా తీసుకొచ్చి చేయించాను. ఎలా ఉందంటే ఇలా వెళ్తుంది, ఓంకారం కూడా వినబడుతుంది. మీరు ప్రాణాయామం చేశారంటే పిరమిడ్లో ఓంకారం కూడా వినబడుతుంది. ఆ స్థితికి మీరు చేరాలనుకుంటే ఏంటంటే, ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా ప్రాణాయామం నేర్చుకుని ధ్యానం చేయండి. యోగ సాధన చేసేవారు కూడా పిరమిడ్లోకి వచ్చి యోగం చేయండి. అందువల్ల ఏంటంటే పత్రిజీ మహారాజ్ వారు స్థాపించిన, ఎంతో కృషి చేసి ఈ మొత్తం ప్రపంచవ్యాప్తం ఈ పిరమిడ్లు కట్టించి చేసింది ఏంటంటే, భావితరాలకి ఈ పిరమిడ్ కింద ఉండే ఆ ఎనర్జీని దాన్ని యూటిలైజ్ చేసుకునేటట్టుగా ఈ యోగ సాధన చెయ్యాలి. చేస్తే మీకే అర్థమైపోతుంది, ఇంకేం అక్కర్లేదు. అందులోనే ఉంది, సర్వం ఉంది. సర్వం పదం హస్తి పదే నిమగ్నం.
ఏనుగు పాదములు అన్ని జంతువుల పాదములు ఇమిడినట్టు మన ఈ యోగ సాధన, సిద్ధయోగ సాధనలు ఏంటంటే మిగతా సాధనలన్నీ ఇమిడి ఉన్నాయి. మీరు ఏమీ అక్కర్లేదు, రోజుకి ఒక గంట మొదట్లో అరగంట ఇది చేయటం మొదలు పెడితే ఆ రుచి పడ్డారంటే మీకు రోజు కూడా ఎనర్జీ పెరుగుతూనే ఉంటుంది, జ్ఞాపశక్తి పెరుగుతూ ఉంటుంది, ఆనందం పెరుగుతూ ఉంటుంది, ఆపదలు తొలగిపోతూనే ఉంటాయి, ఆరోగ్యం కలుగుతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా నిత్యము అనుభవం. నేను ఏంటంటే మీరు ఇంత శ్రద్ధాభక్తులతోనో ఎంతో దూరం నుంచి వచ్చి అసలు తిరునాళ్ళ యాత్రలాగా ఒక యాత్రలాగా వచ్చి ఇంతమంది వస్తున్నారంటే మిగతా ప్రపంచానికి తెలియాలి. ఇటువంటి జిజ్ఞాసులు వీళ్ళందరికీ కూడా ఏంటంటే అసలైన సనాతన బ్రహ్మ విద్య తాలూకా సారాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మీకు చెప్పదలుచుకున్నాను. అర్థమైందా? మీరందరూ కూడా ఏంటంటే ఇదేదో మీరు చేస్తున్న ధ్యానాన్ని కించిపరిచని అనుకోకండి. దానిలో ఉండే లోపాలు చెప్తున్నాను. ధ్యానం చేసేవాడు ఎలా ఉండాలి? కంధా కౌపీనవాసాత్ దండవద్ ధ్యాన తత్పర ఏకాకీ రమతే చిత్తం తం దేవ బ్రాహ్మణం విదుహు అన్నారు ఉపనిషత్తులోన. శరీరంకి కౌపీనం కట్టుకొని దండవత్ ధ్యాన తత్పర. ధ్యానం చేసేవారు ఎలా ఉండాలి? దండవత్ కర్రవలే ఉండాలి ధ్యానం చేసేవాళ్ళు. ఏకాకీ రమతే చిత్తం తం దేవ బ్రాహ్మణం విదుహు. అటువంటి ఏకాగ్ర చిత్తంతో ఉండవాన్ని దేవతలందరూ కూడా బ్రహ్మజ్ఞానిగా గ్రహిస్తారట. మనం ఏంటంటే అది కాకుండా ఇలాగ ఉంటే ఇది పైకి వెళ్ళదు. తలదించామంటే ఇలా ఉన్నదంటే పైకి వెళ్ళదు. వెళ్ళాలంటే ఏం చేయాలి? లోపల చేయాలి. ప్రాణాపానం సమూకృత్వ నాసాభ్యంతర చారణం. అది చేస్తూ ఉంటే వేడెక్కితే ఏమవుతుంది? పైకి వెళ్తుంది. పైకి వెళ్తే శరీరం నిటారుగా అవుతుంది. ఇదే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏంటంటే సమంకాయ శిరోగ్రీవం ధారయం నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం సముదిశ్చ నవలోకేనన్నారు. అంటే మన శరీరాన్ని నిటారుగా ఉంచి ఈ ముండాన్ని మెడని శిరస్సుని ఒకే దిన్నగా ఉంచాలి. అప్పుడు దృష్టి కూడా పైకి పెట్టాలి, భూమధ్యంలో పెట్టాలి. అలాగ పెట్టి దిక్కులు చూడకుండా లోపలికి వెళ్తే జ్యోతకం అవుతుంది. ఆ బ్రహ్మ తేజస్సు మీలో జ్యోతకం అవుతుంది. అందులో మీరు స్నానం చేస్తారు. ఆ జ్యోతిలోని మీరు స్నానం చేస్తారు. ఈ ప్రాణాయామం చేశారంటే నేను చెప్పింది అబద్ధం కాదు, మీకే తెలుస్తుంది అంతా రాను భవిష్యత్తులోన. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మన భారతీయ దేశంలోన ఈ యోగానికి పుట్టినిల్లు కర్మభూమి అని అంటున్నారు. కర్మభూమి అంటే ఊరికే కర్మలు చేసేదని కాదు, యోగం అనే కర్మ చేసే కర్మయోగ భూమి ఇది. అటువంటి భూమిలో పుట్టిన మనం ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా మనం ఇది చేసి తీరాలి. కష్టమేమి కాదు, కష్టం ఏమీ కాదు, మనం చేయాలి. దీనికి ఏంటంటే యథా అగ్ని దారు మధ్యస్థో నోత్తిష్టేన్ మదనం వినాచ అభ్యాసయోగేన జ్ఞానదీపస్తధానహి అన్నారు. అంటే ఏంటంటే కట్టిలో అగ్ని ఉంది, ఆ అగ్ని కావాలంటే ఏం చేయాలి? 2 కర్రలు పట్టుకుని రాపిడి చేయాలి. రాపిడి చేస్తే ఏమొస్తుంది? అగ్ని వస్తుంది. మదనం చేయకుండా అగ్ని ఎలా అయితే రాదో ప్రాణాయామం చేయకుండా జ్ఞానము కలగదు అని ఉంది. నాస్తి ధ్యానం వినా జ్ఞానం, నాస్తి జ్ఞానం వినా ధ్యానం, నాస్తి ధ్యానం అయోగిన ధ్యానంచ యోగంచ యస్యాస్తి తీర్ణస్తేన భవార్ణం అని ఒక ఉపనిషత్తు చెప్తుంది. ఇవన్నీ సనాతన బ్రహ్మ విద్యలో ఉండే సారాన్ని చెప్తున్నాను. నాస్తి జ్ఞానం వినా ధ్యానం అంటే జ్ఞానం అనేది ధ్యానం చేయకుండా జ్ఞానం కలగదు. ధ్యానం మాత్రం నాస్తి ధ్యానం అయోగిన, యోగ సాధన చేయకుండా ధ్యానం కుదరదు. అందువలన జ్ఞానంచ ధ్యానంచ యస్యాస్తి తీర్ణస్తేన భవార్ణవ అన్నారు. యోగ సాధన ద్వారా ధ్యానం ఎవరికైతే ఉంటుందో వారు సంసార సాగరాన్ని దాటుతారు అని చెప్తున్నాయి. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. 4వ అధ్యాయం భగవద్గీత. జ్ఞానం కంటే పవిత్రమైనది ఇంకోటి లేదు, దానిని స్వయంగా యోగ సంసిద్ధరే కాలానుగుణంగా ఇది పొందవలనని భగవద్గీతలో చెప్తున్నాయి. అందువలన ఏంటంటే జ్ఞానం అనేది ధ్యానం ద్వారా కలుగుతుంది. ధ్యానం ఎలా ఏంటంటే యోగ సాధన ద్వారా కలుగుతుంది. ముందు చిలకాలి, తరువాత వెన్నని కూడబెట్టాలి. మనం ఒక బొంగరం ఇప్పుడు మరి
అందరికీ తెలుసో లేదు కానీ ఒక తాడుతో బంగారం విసురుతారు చూసారా? బంగారం విసినప్పుడు ఏమవుతుంది? అది గర తిరుగుతుంది. తిరిగిన తర్వాత ఏమవుతుంది? ఒక దగ్గర నిశ్చలంగా తిరుగుతుంది. ఒక్క దగ్గరే. ఆ నిశ్చలంగా తిరిగే దగ్గర దాన్ని ఏంటంటారంటే పవనం పట్టిందంటారు. పాత వాళ్ళకి తెలుస్తుంది, కొత్త వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు కానీ అది మొదట ఆ బొంగరం గరగర తిరుగుతూ తర్వాత ఒక దగ్గరికి నిశ్చలంగా కదలకుండా ఉంటుంది. ఆ గరగర తిరిగేది ప్రాణాయామం, నిశ్చలంగా ఉండేది ధ్యానం. ధ్యానం అనేది ఏంటంటే ఆ స్థితికి వెళ్ళాలి. మనమందరూ చేరవలసింది ఏంటంటే ఆ స్థితికి వెళ్ళాలి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో కానీ చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, అది ధనం ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు అందరికీ పత్రిజీ మహారాజు ఈ భాగ్యాన్ని మీకు కలుగు చేశారు. మీకు ఇక్కడి నుంచి మీరు స్టెపప్ చేయాలి, మీదకు వెళ్ళాలి. దీన్ని ఏంటంటే మీరు సద్వినియోగం చేసుకోండి, సాధన నేర్చుకోండి. సాధన నేర్చుకుని మన పిరమిడ్లోనే చేయండి. చేస్తుంటే మీరు సంపూర్ణ యోగులు అవుతారు, ధ్యానులు అవుతారు. మీరందరూ కూడా సంపూర్ణ యోగులు, ధ్యానులు అవుతారు. అందుకనే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది కూడా పత్రిజీ శారీరకంగా కనబడకపోయినా సరే అది చాలా ఉధృతంగా అది కొనసాగుతుంది. ఆయన ఆశీస్సులు ఉన్నాయి. తరువాత ఇది భగవంతుడితో లెక్క సంకల్పం కూడా ఉంది. మీరందరూ కూడా ఆ స్థితికి రావాలని మరీ కోరుకుంటూ ఇంకా చెప్పాలనుకుంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భాగవత రామాయణం, పురాణాలు ఇవన్నిటి సారం చెప్పమంటే చెప్తాను. కానీ కొద్దిగా చెప్పేది ఏంటంటే పూర్వం దేవతలు రాక్షసులు కలిపి అమృతాన్ని చిలికినట్టు, పాలసముద్రాన్ని చిలికినట్టు మీరు కథలు వినుంటారు. ఆ పాలసముద్రం ఏంటంటే మనలో తేజస్సు. ఈ దేవతలు రాక్షసులు ఏంటంటే మన ఎడ పింగళ నాడుల్లో ఉండేది. ఆ రెండింటిని పట్టుకుని మదనం చేస్తే ఈ విషం విషం ఏంటంటే కాలకోట విషం అనేది ఏంటంటే మన కఫం. ఈ కఫం అనేది మొదట వస్తుంది. ఈ కఫం అనేది అన్నిటికీ కారణం. కఫమే యముడనేవారు మన గురుదేవులు బ్రహ్మర్షి స్వామి రామానందపురం స్వామి. ఆ కఫం అనేది మనం తొలగించామంటే తరువాత వచ్చేది ఏంటంటే కామధేనువు, కల్పవృక్షము, లక్ష్మి, మరి అమృతం, ఇవన్నీ కూడా మనకి వస్తాయని కథలో చెప్పుకున్నాయి. అదేంటంటే యోగ సాధన చేసిన వాడికి మొదట కఫం అనే విషం వస్తుంది. ఆ విషాన్ని ఈశ్వరుడు గరళకంఠుడు ఇక్కడ ధరించాడని కథలో విన్నా చూసారా? అది మనకి ఇక్కడ తెగుతుంది. అది చేయగా మొత్తం క్లీన్ అయితే మన శరీరం చెప్పినట్టు వింటుంది, ఆసనం సిద్ధవుతుంది, దృష్టి పైకి వెళ్తుంది, ఆనందం కలుగుతుంది. ఇది లేదనుకోండి, మనం ఏంటంటే ఆ కేవలం శ్వాసను దానంతరం వదిలిపెట్టామనుకోండి, వదిలిపెడితే ఏమవుతుంది? అపానాత్ కర్షతి ప్రాణం, ప్రాణో పానాశ్చ కర్షతి, ప్రాణాపాన సమాక్షిప్త తద్వజ్జీవో నవిశ్రమేత్ అన్నారు యోగ శిఖోపనిషత్తులోన, అన్నపూర్ణోపనిషత్తులోన. ఈ ప్రాణ అపానమైన ఈ శక్తులు ఏంటంటే అది పైకి వెళ్తుంటే కిందకి అవుతుంది, ఇది కిందకి వెళ్తే ఇది పైకి అవుతుంది. మనం వాటిని విడిచిపెట్టి అలాగ గమనించుకుని కూర్చున్నామంటే దీని ప్రమాదం చేస్తుంది. మనం ఏం చేయాలి? ప్రాణాపాన సమాక్షిప్త జీవో నవిశ్రమేత్ అన్నట్టు ఏంటంటే ఆ రెండింటినీ కలపాలి. అది కలపాలంటే మదనం చేస్తే కలుస్తాయి, వదిలిపెడితే విడిపోతుంటాయి. మన ప్రాణాపానాలని విడిపోయి ఇడాపింగల నాళ్ళు విడిపోతుంటాయి. మనం వదిలిపెట్టామంటే, మనం అదే సాధన చేసామనుకోండి అది కలుస్తుంటాయి. జంట క్రోవులని అంటి ఊదన్న, ఊది మేను మరచి ఉండన్న, మేను మరచి సద్గురు గొనుమన్న, ఈ జన్మ మిక దుర్లభంరా, ఓరి సాజన్మ సాకార సద్గురుని గణరా అని పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పారు ఈ సాధన గురించే. ఏంటంటే జంట క్రోవులు ఈ ఇడాపెంకల నాటిని అంటి ఊదాలంటే ఇలా బయటికి కాదు, లోపలికి ఊదాలంటే యోగ సాధన చెయ్యాలి. ఇడపెంగల యోర్ మధ్య సుషుమ్న సూక్ష్మ రూపణి అన్నారు. ఈ రెండింటి మధ్యలో సుషుమ్న ఉంది. దాన్ని ఏంటంటే మనం మేల్కొల్పాలంటే ఏం చేయాలి? మదనం చెయ్యాలి నిత్యం. ఇది ఎప్పుడు చాలా సులభమైంది. ఇది తెలుసుకుని చేశారంటే కొన్ని వేల మంది ఇప్పుడు చేసే దాన్ని ఆనందిస్తున్నారు. మీకు కూడా అటువంటి అమృత విద్యని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను చెప్పాను. అర్థమైందా?
దయచేసి మీరెవరూ అపార్థం చేసుకోవద్దు. ధ్యానాన్ని విమర్శించాలని కాదు, ధ్యానం తలక మన లోటుపాట్లు మనం సవరించుకొని ఉన్నత స్థాయి ధ్యానంలోకి వెళ్ళాలి. అది అవసరం. అది లేనిదే మనం ఏంటంటే మనం ఆత్మస్థితిని పొందలేం. ఇకపోతే మనసు, ప్రాణము, శ్వాస ఈ మూడిటికి సంబంధం ఏమిటి ఇది తెలియాలి. మనసు అనేది ఏంటంటే అది మొట్టమొదట మన శ్వాస లేని స్థితిలోన అది ఇక్కడ బ్రహ్మమై ఉంది. మనసు అనేది మనోహి బ్రహ్మ, మనోహి జ్యోతి, అది జ్యోతి రూపం ఉంది. కానీ మనలో శ్వాస ఎప్పుడైతే ప్రారంభమైందో అది మామూలుగా చిత్తమైంది. అంటే మామూలుగా వికల్పాలతో కూడిన చిత్తమైంది. అదేమవుతుంది? చలేవాతే చలో బిందు నిశ్చలే నిశ్చలో భవేత్ అన్నారు. అంటే ఏంటంటే మనలోన శ్వాస కదులుతుంటే ఇలాగా మనసు కదులుతుంది. మనసు నిశ్చలం చేయాలంటే మనము డైరెక్ట్గా మనసును పట్టుకోలేము. మనసు అనేది ఒక దీపం వంటిది. ఆ దీపం అంటే మనసును పట్టుకోలేము. అది దీపం కదులుతోంది. ఎందుకు కదులుతుంది? మన శ్వాస గాలి వల్ల కదులుతుంది. మనం పట్టుకోవాల్సింది దీపాన్ని కాదు, శ్వాసను పట్టుకోవాలి, గాలిని పట్టుకోవాలి. ఆ శ్వాసను పట్టుకునేదే మనం ఇప్పుడు ఏంటంటున్నాం చూసారా, శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అనేది దాని క్రమ పద్ధతులను సైంటిఫిక్గా తెలుసుకోవాలి. ఆ శ్వాస మీద ధ్యాస అనేది మీరు అలా ప్రాణాయామం చేస్తూ ఉంటే ధ్యాసతో శ్వాస అవుతుంది, ధ్యాసతో శ్వాస అవుతుంది. ఇదంతా నేను అనుభవంలో చెప్తున్నాం. ఏంటంటే యోగ సాధన చేస్తున్నప్పుడు మొదట ఇప్పుడు ఏంటంటే మన మనసు, మన ప్రాణము ఈ రెండు వేరై ఉన్నాయి. ఈ మనసు అనేది సంకల్పిస్తుంది, ఈ ప్రాణం అనేది శ్వాసను కలుగు చేస్తుంది. మనం యోగ సాధన చేసేటప్పుడు ఈ రెండు కూడా దగ్గర అవుతుంటాయి. ఈ దగ్గర అవుతున్న కొద్ది ఏమవుతుందంటే ఆ దగ్గర చేసేదే శ్వాస మీద ధ్యాస. ఇంకా చేస్తూ ఉంటే మీరు ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా సరే మన ధ్యాస ఎక్కడే ఉంటుంది, దాని యందే శ్వాస ఉంటుంది. శ్వాసతో శ్వాస అనే స్థితికి వెళ్ళాలి. ముందు శ్వాస మీద ధ్యాసతో చేయాలి. శ్వాస మీద ధ్యాస చేయాలంటే ఊర్ధ్వ శ్వాస యందు ధ్యాస పెట్టాలి, అంటే మీదకు పంపించాలి. ఆ మీదకు పంపించేదే ప్రాణాయామం. ఉద్ధరేది ఆత్మానం నాత్మానం అవసాదేత్ ఆత్మైవ్యాత్మనో బంధురాత్మైమరి పురాత్మన అన్నారు భగవద్గీత 6వ అధ్యాయంలో. నీవెప్పుడు కూడా పైకే వెళ్ళు, కిందకు రానీయకు. ఈ పిరమిడ్లో యోగ సాధన చేస్తుంటే ఆ స్థితి వస్తుంది. మీరు ఎన్ని గంటలైనా చేసుకోవచ్చు అలా చేస్తూ ఉంటాయి. పిరమిడ్లోనే ఏంటంటే ఆ ప్రణవం ఓంకారం అనేది మీరు చేస్తే వినబడుతుంది. అది ఆ స్థితికి మీరు చేరాలి. ఆ పిరమిడ్లోనే ఏంటంటే పిరమిడ్లో ఎనర్జీ ఉందని చెప్పాను చూసారా, ఇక్కడ గ్రావిటీ. ఇప్పుడు క్వీన్స్ ఛాంబర్ ఉంది. ఆ క్వీన్స్ ఛాంబర్ 1/3 హైట్లోనే ఏంటంటే ఆ పిరమిడ్ మొత్తానికి అంతటికి ఎక్కువ మ్యాక్సిమం వ్యాక్యూమ్ ఎక్కడుందంటే ఆ ఛాంబర్లో ఉంది. మీరు అక్కడికి వెళ్ళి యోగం చేశారంటే ఈ అపానం తలక బలం తగ్గి శ్వాస పైకి వెళ్తూ ఉంటుంది. మీరు ఇంక ఇలా చేస్తూ ఉండడమే. చేస్తుంటే ఎనర్జీ అంటే మామూలు ఎనర్జీ కాదు, మెంటల్ ఎనర్జీ కలుగుతుంది, మంచి ఆధ్యాత్మ శక్తి కలుగుతుంది. శక్తే కాదు మరి ఆనందము కలుగుతుంది, మరి ప్రకాశము కలుగుతుంది. యోగ సాధన చేసే వాళ్ళది ఇక్కడ ప్రకాశం కనబడుతూ ఉంటుంది. ఇది ప్రత్యక్షం, గురుముఖత నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే మన భారతదేశానికి మించిన వాళ్ళు ఎవరు రాలేరు, ఎవరు కూడా మన పైన దండెత్తలేరు. ఇదివరకు మనం తాలూకా ఈ యోగ సాధన తగ్గిపోవడం వల్లే అందరూ కూడా మన దండయాత్ర చేశారు. మన సనాతన సాంప్రదాయాన్ని మరిపింపజేసి కేవలం చిన్న మార్గాలతో యోగా అవి ఇవి దీంట్లో పడ్డారు. కానీ సనాతనమైనది ఈ విద్యని నేర్చుకునే స్థితి అనేది మనం మర్చిపోయాం. అదేంటంటే మీరు ఒకరు సాధన చేసి మీరు రుచిపడి మిగతా వాళ్ళకి అందరికీ చెప్పారంటే ఇది యోగ ధ్యాన జగత్తుగా మారుతుంది. అర్థమైందా? యోగ ధ్యాన జగత్తుగా మారుతుంది. మీరందరూ కూడా ఏంటంటే యోగ ఒక్కవేళ ఈ జన్మలోన మీరు తరించలేకపోతే రాబోయే జన్మ కూడా మానవ జన్మ కలుగుతుంది అని భగవద్గీతలో 6వ అధ్యాయంలో చెప్పారు. యోగ భ్రష్టోభిజాయితే శుచినాం శ్రీమతాంగే యోగ భ్రష్టోభిజాయితే అన్నారు. ఈ జన్మలో ఒకవేళ సిద్ధి పొందకపోయినా సరే మరలా యోగ భ్రష్టే ఇది కొనసాగిస్తాడు అని ఉంది. అందువలన ఏంటంటే
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ నేహాపి కరుణాసో ప్రత్యవాయో నవిద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితో మహతో భయాత్ అని 2వ అధ్యాయం చెప్పారు. ఇది మిగతా వాటన్నిటికంటే ఉత్కృష్టమైనది ఏంటంటే సరిగా చేయకపోయినా చేయడం మధ్యలో మానేసినా సరే దోషం ఉండదు. మిగతా కర్మలను చేస్తే వాటికి పాపం అంటుకుంటుంది, దోషం ఉంటుంది. కానీ ఇది అలాంటిది కాదు. మధ్యలో ఒకవేళ మర్చిపోయినా లేకపోతే డిస్కంటిన్యూ చేసినా సరే పూర్వవాసనతో ఏంటంటే మళ్ళీ కొనసాగిస్తాడు. అటువంటి బ్రహ్మ విద్యది. ఈ బ్రహ్మ విద్య అనేది ఎంతో కష్టపడనక్కర్లేదు, మీరు ఏదీ మానక్కర్లేదు. కానీ పత్రిజీ మహారాజు వారు చేసిన మహాయజ్ఞం ఏమిటంటే ఈ ప్రపంచానికి ఈ శాకాహారం అనేది ప్రబలం చేశాడు. శాకాహారం అనేది అది భావి కాలానికి చాలా ఉపయోగకరమైనది. శాకాహారం ఈ సిద్ధయోగ ప్రాణాయామం చేసే వాళ్ళకి శాకాహారులై ఉండాలి. మరి ధూమపానం పనికిరాదు, మరి మద్యపానం ఈ 3 మానిస్తే చక్కగా యోగ సాధన జరుగుతుంటుంది. యోగ సాధన జరుగుతుంది. దానికి రాబోయే కాలం కూడా అదే జరుగుతుంది. మరి ఈ పిరమిడ్లన్నీ కూడా యోగులు ధ్యాన యోగులుగా మారుతారు అని ఆశిస్తూ నాకు ఇచ్చిన సమయం ఎంత అయిందో 10 నిమిషాలు ఉంది. ఎవరైనా ప్రశ్న వేస్తే నేను చెప్తాను. ప్రాణాయామం ప్రాక్టికల్గా చెప్పరా అంటున్నారు. ఇక్కడే చిన్న సవరణ. ధ్యానం పబ్లిక్గా చేసుకోమని చెప్పచ్చు, కానీ ప్రాణాయామం ఏంటంటే అది ఒక ప్రత్యేకంగా గురూపదేశం ద్వారా నేర్చుకోవాలి. అది గురూపదేశం ద్వారా నేర్చుకోవాలి. యుధం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవేవాచ్యం నచమా యో అభ్యసూయతి అని భగవద్గీత 18వ అధ్యాయం ఉంది. ఇది రహస్యమైన విద్య. ఇది బ్రహ్మ విద్య అనేది ఏంటంటే అందరికీ పబ్లిక్గా చెప్పకూడదు, కానీ జిజ్ఞాసులు అందరికీ చెప్పాలి. మరి ఎవరు అర్హులు అంటే అందరూ అర్హులే. బాలు వృద్ధో వ్యాధియుక్తో యువ స్త్రీ సోతజన్మ భృత్ యోగాధికారణ సర్వే ప్రాణినాం సర్వదాయత అన్నారు. అందరూ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక ప్రత్యేకంగా ఒక గురూపదేశం అనేది ప్రమాణం చేస్తూ ఇవ్వడం అనేది అవసరం, అంతే. పబ్లిక్ అంటే అర్థం ఏంటి తెలుసా? అందులో అనేక రకాలుగా. గురుగారు, ఓంకారం అనేది ఎలా ఉద్భవించింది? మన శివాజీ ఒక ప్రశ్న వేశాడు, ఓంకారం అనేది. ఈ ఓంకారం అనేది కూడా ప్రపంచంలో అందరూ కూడా తప్పుడుగా అర్థం చేసుకున్నారు. ఓ అని అరుస్తున్నారు. అంటే నేను అరుస్తున్నారని కాదు, గురువు గారు మన గురు సాంప్రదాయం కూడా ఇటువంటిగా ఈ ఓం అనే దాని గురించి వారు చాలా వివరణ ఇచ్చారు. ఏమిటంటే మీకు ఓం అనేటప్పుడు మన శ్వాస అనేది బయటికి పోతుంది. నిశ్వాసం ద్వారానే ఓం అంటాం. ఏ మాట అన్నా సరే నిశ్వాసంలోనే వస్తుంది కదా, ఉచ్ఛ్వాసంలో జరగదు కదా. నిశ్వాసంలోనే ఓం అనేటప్పుడు ఏంటంటే అసలే మన శ్వాస అనేది ఇలా పోతుంది. దాని మీద మీరు ఓం అని అంటుంటే ఎనర్జీ పోతుందా వస్తుందా? పోతుంది. కాబట్టి దీని వెనుక ఒక శాస్త్ర రహస్యం ఉంది. సకృదుచ్చరిత మాయత్ర సయేష ఊర్ధ్వం ఉన్నామతి చోంకార అని అథర్వశీకోపనిషత్తులు ఉంది. ఈ ప్రాణాయామం చేయగా మనలోన ధ్వని వస్తుంది. ధ్వని అంటే లోపల వస్తుంది, ఘర్షణ ద్వారా వస్తుంది. ఆ ధ్వని ద్వారా ఏంటంటే మన లోపల ఈ వాయువుని సంహారం అయితే ఎక్కడ చేరుతుంది. దీన్నే భగవద్గీతలో ఏంటన్నారంటే ఓమిత్యకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ అన్నారు. మనము ఇప్పుడు అనుభవిస్తున్నది, ఇప్పుడున్నది మనమంతా జాగృతావస్థ, మెలకు ఉండే అవస్థ. మరి స్వప్నంలోకి వెళ్తున్నాం, గాఢ నిద్రలోకి వెళ్తున్నాం. ఈ 3 కూడా ఒకదాని తర్వాత వస్తూనే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటే అనిపిస్తున్నాం. కానీ మనం ఏంటంటే ఈ జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ దాటి ఇక్కడికి చేరాలి. ఇక్కడికి చేరాలనుకుంటే మనలోన ఈ నాడుల్లో ఉండే కఫాన్ని తొలగిస్తే కానీ ఇక్కడికి చేరలేం. దాని పేరు తురీయావస్థ అన్నారు. అది చేయకుండా ఏంటంటే అందరూ కూడా ఏంటంటే నిశ్వాసాన్ని పెంచుతున్నారు. నిశ్వాసాన్ని పెంచితే శక్తి తగ్గిపోతుంది. ఉచ్ఛ్వాసాన్ని పెంచాలి.
ఉచ్ఛ్వాసాన్ని పెంచాలనుకుంటే మార్గం క్లీన్ చేయాలి, నాడీ శుద్ధి జరగాలి. నాడీ శుద్ధి దేని ద్వారా? ఘర్షణ చేస్తే మనలోని కఫం కరిగి మీదకు వెళ్తుంది. ఆ నాడీ శుద్ధి అనేది ఈ ప్రాణాయామం. ఇంకేమైనా ప్రశ్న ఉందా? ఇదే చెప్తున్నాం మనం. పత్రిజీకి జై ఓ గట్టిగా రండి, ఆయన కోసం అన్న. పత్రిజీకి జై ఓ. ఏ క్వశ్చన్ లేదేం లేదా? చాలు గట్టిగా చప్పట్లు కొడతాం గురుగారికి. విశేషమైన జ్ఞానాన్ని అందించారు. మీరు అడుగుతున్నారు ఆత్మసాక్షాత్కారం అంటే. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి అని అన్నారు. ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ అనేది మనతో దర్శనం కావాలి. ఆత్మ ఏ రూపంలో ఉంది? జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జేయం ధ్యానగమ్యం హృది సర్వస్వ విష్టితం అన్నారు. మన అందరిలో కూడా జ్యోతి ఉంది. ఆ జ్యోతి ఇప్పుడు మనకు కనబడట్లేదు. అది కనబడాలంటే ఏం చేయాలి? ప్రాణాయామం చేస్తూ ఉంటే మీ జ్యోతిని మీరే దర్శనం చేస్తుంటారు. అది ఆత్మసాక్షాత్కారం. ఏంటది? సమాధి స్థితి అంటే ఏమిటి? ఈ సమాధి అనేది కూడా అనేక అపార్థాలతో కూడుకున్నది. ఈ సమాధి, ధి అంటే బుద్ధి, అంటే సమానమైంది. అందరి బుద్ధి సమానమై ఉండాలి. అందరి బుద్ధి ఆత్మకు సమానమై ఉండాలి. మనం భగవంతుడు అంటున్నామే, ఆ భగవంతుని స్థితిలోకి మనము చేరాలి. సమాధి సమతావస్థ జీవాత్మ పరమాత్మను. ఈ జీవాత్మనే మన జీవుణ్ణి ఆ పరమాత్మను ఏకం చేసేది సమాధి. అయితే ఈ సమాధికి ఏంటంటే ఏమీ కదలకుండా అలాగ ఉండిపోవడం సమాధి కాదు. మనం మెలకు ఉంటుండగా కూడా సమాధి చెందవచ్చు. ఇది ఒక ప్రత్యక్షమ అనుభవం. ఇది సమాధి అంటే ఏంటంటే జీవన్ముక్త స్థితిలోకి వెళ్ళాలి ముందు. అంటే మన శ్వాస చేయగా ఇక్కడ జయం కావాలి. మన శ్వాస జయమైతే మన ఈ జ్ఞానం అనేది సర్వవ్యాపకమైన పరమాత్మలో సమానమవుతుంది. అది సమాధి. తరువాత శ్వాస లేని స్థితిలోకి వెళ్ళేది నిర్వికల్ప సమాధి ఆర్ విదేహముక్తి. అది రైట్. థ్యాంక్ యూ గురుగారు. రైట్. గట్టిగా అక్కడ కొడదాం, చప్పట్లు కొడదాం స్వామి గారికి. వారు చక్కటి సమయాన్ని ఇచ్చి వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని అంతా అందించారు. ఎంతోమంది గురువులు వస్తూ ఉంటారు. వారి జ్ఞానాన్ని వారు ఏం తెలుసుకున్నారో ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటారు. మనం ఏం తెలుసుకోవాలో దాని నుంచి ఏమి మనకు ఉపయోగపడుతుందో మనం తీసుకోవాలి. అర్థమైందా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి స్వామి గారికి చిరు సత్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. తీసండి. శాల్వా, చిన్న శాల్వా. స్వామీజీ గారితో పాటు ఝాన్సీ గారు మరియు పార్వతి గారు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి స్వామి వారి దంపతులకు.